చిరంజీవి 70 ఏళ్లు వచ్చినా గానీ జిమ్ లో తన నెక్స్ట్ సినిమాలోని పాత్ర కోసం ఎంతలా కష్టపడుతున్నాడో చూసాం కదా. యువ హీరోలకి అంతెందుకు మెగా కుటుంబంలోని కుర్ర హీరోలకి కూడా ఇంకా ఇప్పటికీ ఆయన పోటీయే. అన్ని మంచి సినిమాలు చేస్తున్నాడు. మరి అయితే ఇప్పుడు ఇండియన్ సినిమాలన్నీ సిరీస్ లా తీస్తున్నారు కదా. అలానే అల్లు అర్జున్ కి పుష్ప, ప్రభాస్ కి బాహుబలి, యష్ కి కేజీఎఫ్ లా ఇలా సినిమాలు ఉన్నాయి. అరే మన మెగాస్టార్ కి కూడా ఒక సిరీస్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం కదా. పోనీ ఒక సిరీస్ లాంటి యూనివర్స్ లో ఒక పార్ట్ లో మెగాస్టార్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం కదా. ఆ రోజు రానే వచ్చింది. మెగాస్టార్ కూడా ఒక సిరీస్ లో కనిపించబోతున్నారు. ఒకప్పుడు సినిమా అంటే ఒక ఇంట్రో, ఒక హీరో, ఒక క్లైమాక్స్, కథ పూర్తయితే సినిమా కూడా అక్కడితో ముగిసేదే. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకుల అభిరుచి మారింది, కథ చెప్పే విధానం మారింది. ముఖ్యంగా హాలీవుడ్ లో మొదలైన సినిమాటిక్ యూనివర్సల్ సంస్కృతి ఇప్పుడు భారతీయ సినిమా పైన గట్టి ప్రభావం చూపుతుంది. ఒక సినిమాలో కనిపించిన పాత్ర మరో సినిమాలో కనిపించడం, ఒక కథకు మరో కథను అనుసంధానం చేయడం, ఒకే ప్రపంచంలో ఎన్నో పాత్రల ప్రయాణాలను చూపించడం ఇప్పుడు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మార్వెల్, డీసీ వంటి యూనివర్సల్లు సాధించిన విజయాల తర్వాత భారతీయ దర్శకులు కూడా అలాంటి ప్రయత్నాలపై ఆసక్తి చూపిస్తున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈ ధోరణికి బలమైన పునాది వేసిన దర్శకుల్లో లోకేష్, కనకరాజ్ పేరు ముందుగా చెప్పుకోవాలి. కార్తీ హీరోగా వచ్చిన ఖైదీ సినిమాతో మొదలైన ఆ ప్రయాణం తర్వాత విక్రమ్, లియో వంటి చిత్రాలతో పెద్ద యూనివర్స్ గా విస్తరించింది. ప్రేక్షకులు కూడా ఆ కాన్సెప్ట్ ను ఎంతో ఆదరించారు. ఇప్పుడు అదే తరహాలో టాలీవుడ్ లో కూడా కొన్ని ఆసక్తికరమైన ప్రత్యామ్నాయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సహజ నటుడు నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదేలా తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దసరాతో తన ప్రత్యేక ముద్ర వేసిన శ్రీకాంత్ ఓదేలా ఇప్పుడు మరింత భారీ స్థాయిలో ది ప్యారడైజ్ ను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అయితే ఇప్పుడు ది ప్యారడైజ్ గురించి వినిపిస్తున్న ఒక వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సమాచారం ప్రకారం ఈ సినిమా కేవలం నాని కథతో ముగిసిపోదట. దీనికి భవిష్యత్తులో మరో పెద్ద కథతో అనుసంధానం ఉండబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఆ కథ మరెవరిదో కాదు, మెగాస్టార్ చిరంజీవిదేనట. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదేలా నానితో ది ప్యారడైజ్ పూర్తి చేసిన తరువాత చిరంజీవితో ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలు ఒకే ప్రపంచానికి చెందినవిగా ఉండబోతున్నాయట. అంటే ది ప్యారడైజ్ లో జరిగే కొన్ని సంఘటనలు, పాత్రల నేపథ్యం, కథలోని కొన్ని రహస్యాలు నేరుగా చిరంజీవి సినిమా వైపు దారితీసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ లింకును ది ప్యారడైజ్ క్లైమాక్స్ లోనే చూపించబోతున్నారట. సినిమా ముగిసే సమయంలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా ఒక కీలకమైన రివీల్ ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. ఆ రివీల్ ద్వారా చిరంజీవి పాత్రకు సంబంధించిన సంకేతాలు ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే చిరంజీవి ఆ సినిమాలో నేరుగా కనిపిస్తారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. కానీ ఆయన పాత్రకు సంబంధించిన బలమైన సూచన మాత్రం ఉండబోతుందని అంటున్నారు. దీంతో ది ప్యారడైజ్ ముగిసిన వెంటనే ప్రేక్షకుల దృష్టి చిరంజీవి సినిమాపై పడే అవకాశం ఉంది. మరికొందరు సినిమా విశ్లేషకులు మాత్రం మరో ఆసక్తికరమైన విషయం చెబుతున్నారు. వారి అభిప్రాయం ప్రకారం చిరంజీవి సినిమా నిజానికి ది ప్యారడైజ్ కు ప్రీక్వెల్ గా ఉండవచ్చట. అంటే నాని సినిమాలో కనిపించే కొన్ని సంఘటనలకు ముందున్న కథను చిరంజీవి సినిమాలో చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే శ్రీకాంత్ ఓదేలా తన సినిమాల ద్వారా ఒక కొత్త సినీ ప్రపంచాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది. దర్శకుడిగా శ్రీకాంత్ ఓదేలాకు ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ఆయన సినిమాల్లో పాత్రలు చాలా సహజంగా కనిపిస్తాయి. అదే సమయంలో కథలో ఉండే హింస, భావోద్వేగాలను చాలా స్టైలిష్ గా చూపించే ప్రయత్నం చేస్తారు. దసరా సినిమాలో కూడా ప్రేక్షకులు అదే అంశాన్ని గమనించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ అయినప్పటికీ అందులోని ఎమోషన్స్ ఇంకా యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ది ప్యారడైజ్ విషయంలో కూడా ఇదే తరహా వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్, ప్రచార వీడియోలు సినిమా చాలా బోల్డ్ గా ఉండబోతుందని సంకేతాలు ఇస్తున్నాయి. నాని ఇప్పటి వరకు చేయని విధమైన పాత్రలో కనిపించబోతున్నాడనే ప్రచారం కూడా ఉంది. పాత్రల భాష, ప్రవర్తన, కథనం అన్నీ చాలా రియలిస్టిక్ గా ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు సినిమాలో హింసాత్మక సన్నివేశాలు కూడా కథలో కీలక పాత్ర పోషిస్తున్నాయని సమాచారం. అయితే
ఇవి కేవలం షాక్ కోసం కాకుండా కథకు అవసరమైన భాగంగా ఉంటాయని చిత్ర బృందానికి దగ్గరగా ఉన్న వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఇదే టోన్ను చిరంజీవి సినిమాలో కూడా కొనసాగించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. సాధారణంగా చిరంజీవి సినిమాలు కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తూ ఉంటారు. కానీ శ్రీకాంత్ ఓదేలా దర్శకత్వంలో ఆయన నటించబోయే చిత్రం మాత్రం కొంత భిన్నంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కథ డిమాండ్ చేస్తే చిరంజీవిని కూడా కొత్త కోణంలో చూపించేందుకు దర్శకుడు ప్రయత్నించవచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఈ వార్తలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా నాని అభిమానులు, మెగా అభిమానులు ఈ రెండు సినిమాల మధ్య ఉన్న అనుసంధానం గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఈ యూనివర్సల్ కాన్సెప్ట్ నిజమైతే భవిష్యత్తులో ఈ కథల్లో మరిన్ని పాత్రలు చేరే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయాలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం అంతా ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న చర్చలుగానే చూడాలి. కానీ ఈ వార్తలో నిజం ఉంటే మాత్రం టాలీవుడ్ లో మరో ఆసక్తికరమైన సినిమాటిక్ యూనివర్స్ కు శ్రీకారం చుడుతున్న దర్శకుడిగా శ్రీకాంత్ ఓదేలా పేరు నిలిచిపోవచ్చు.